మరోసారి అందరికీ మరణాత. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకున్న వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తెరిచి వాక్యమును గమనింపవలసిందిగా, వెంబడింపవలసిందిగా మనం చేస్తున్నాను. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం నుండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. ప్రభునందు దేవుని విశ్వాసులరా, ఈ రాత్రికాలమందు మనం ధ్యానించే ఓ ప్రత్యేక అంశం ఏంటి అంటే విమోచకుడు, రిడీమర్ అనే అంశాన్ని గురించిన కొన్ని విలువైన సంగతులను మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాలం మీరందరూ దేవుని వాక్యం ఎడల ఆసక్తి కలిగి చదవబడిన వాక్యములో ఉన్న అనుభవాన్ని అర్థం చేసుకోవటానికి, దేవుని సహవాసములో నిలిచి ఉన్న మీరు లేక మనందరము విశ్వాసముతో దేవుని తట్టు, ఆయన వాక్యము తట్టు మన మనస్సులను త్రిప్పుకొనవలసిన వారమై ఉన్నాం. వీళ్ళరా, యోబు గ్రంథములో 19వ అధ్యాయం 25వ వచనములోని వాక్యము అనేక పర్యాయములు, సందర్భాల్లో మనము చదివి ధ్యానించిన వాక్య భాగమే. సహజంగా యేసు ప్రభువారి పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునే దినాల్లో ఖచ్చితంగా ఈ వాక్య భాగాన్ని అనేక మారులు చదువుతూ ఈ వాక్య సంగతులను తెలుసుకుంటూ ఉంటాం. అయితే మరోసారి ఈ వచనములో ఉన్న భావాన్ని బట్టి యోబు గారు ఎందుకు నా విమోచకుడు సజీవుడు అని సాక్ష్యం ఇచ్చారు, దేవునిని విమోచకునిగా ఎందుకు ఆయన సంబోధించారు, బైబిల్ గ్రంథము మనకి ఏమి సాక్ష్యాన్ని ఇస్తుంది, ఈ విషయాలు రాత్రి కాలములో క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. వీళ్ళరా, చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానానికి సంబంధించిన ఒక ప్రవచనము వలె మనకి కనబడుతోంది. కానీ ఈ ప్రవచనములో దాగి ఉన్న మరొక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటి అంటే, ఇది యోబు గారి యొక్క విశ్వాస ప్రకటన అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే గొప్ప విశ్వాసముతో ఆయన తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నారు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువారి యొక్క సమాధి యొద్దకి చూడటానికి వెళ్ళిన స్త్రీలైన వారితో దేవదూతలు పలికిన మాట ఏంటి అంటే, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెదుగుచున్నారు అన్నారు. వీళ్ళ పరలోకము నుండి దిగువ చెప్పిన మీరు మృతులలో ఎందుకు వెదుగుచున్నారు అంటున్నారు. ఇక్కడ యోబు గారు అలాంటి శ్రమ కాదు. వీళ్ళ ఆయన కలిగిన మిక్కుటమైన శ్రమ కాలములో
తన అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తెలియజేస్తున్న మాటలు యోబు గ్రంథం 19వ అధ్యాయములో వాక్యము 26వ వచనంలో చూస్తే, ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచేదను. ఇక్కడ యోబు గారు తన శ్రమ చరిత్రను వివరిస్తూ ఏమంటున్నారంటే, నేను మరణానికి సామీప్యముగా ఉన్నాను. నా జీవితంలో అన్నీ కోల్పోయాను, అందరినీ పోగొట్టుకున్నాను, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఎదుట కనబడుచున్న ఒకే ఒక్క అంశం ఏంటి అంటే మరణమే. అయితే ఈ మరణము సంభవించిన తర్వాత ఆయన అంటున్నారు, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచేదను. శరీరముతో అనే మాటకి రెండనే సంకేశారు. ఆ పేజీ చివరిలో ఫుట్ నోట్స్లో ఏమర్థం చెప్పారు? లేక శరీరము లేనివాడనై నేను దేవుణ్ణి చూచేదని అంటున్నారు. అనగా యోబు గారి యొక్క భావం ఏంటి అంటే, ఇప్పుడు నేను మరణానికి సమీపంగా ఉన్నాను కాబట్టి నేను మరణించిన తర్వాత నా చర్మం ఏమైపోద్ది? చీకిపోద్ది, చర్మము పాడైపోద్ది. అయితే నా చర్మము కృషించిపోయిన తర్వాత నేను శరీరము లేనివాడనై, అనగా ఆ ఆత్మతో నేను ఎవరిని చూస్తాను? దేవుని నేను చూస్తాను అంటున్నారు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, మన్నైనది వెనకటి వలనే మరలా మన్నైపోవును, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. కనుక దేవుని బిడ్డలారా, మరి శరీరం మట్టిలో కలిసిపోయినా ఈ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళుద్ది? దేవుని యొద్దకు వెళ్తూ ఉంది. గమనించండి, యేసు ప్రభువారు శిలువ కాలములో, శిలువ మరణమప్పుడు ఆయన పలికిన 7వ మాట ఏంటి అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను అప్పగించుకొనుచున్నాను అన్నారు. శరీరము శిలువపై వేలాడుతోంది, శరీరం మరణము ఆయనకు సమీపంగా ఉంది. ఆయన తన ఆత్మను ఎవరి చేతికి అప్పగించారు? తండ్రి చేతికి అప్పగించారు. అందుచేత దేవుని భక్తులారా, విశ్వాసులారా, ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన ఈ ఆత్మ మరల ఎక్కడికి వెళ్ళగలుగుతుంది? దేవుని యొద్దకు వెళ్ళగలుగుతుంది. ఇది దేవుడు తన భక్తులైన వారికి, తన విశ్వాసులైన వారి ఆత్మలకు అనుగ్రహించిన ఓ ప్రత్యేకమైన ధన్యత, భాగ్యము అనే సత్యాన్ని మనం గ్రహించవలసి ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదుటున్న యోబు గారు దేవుని గురించి మాట్లాడుతున్నారు. దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నారు ఆయన? అయితే నా విమోచకుడు. అందరు చెప్పాలి, ఏమంటున్నారు ఆయన? అయితే నా విమోచకుడు సజీవుడు అని సాక్ష్యం ఇస్తున్నారు. వీళ్ళరా, మరి యోబు గారి శ్రమకాలముల నాటికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములోనికి వచ్చారా? రాలేదు. యేసు ప్రభువారు శిలువ మరణం పొందారా? పొందలేదు. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం సంభవించిందా? సంభవించలేదు. కానీ తన శ్రమ చరిత్రలో తనకు సంభవించబోయేది ఎరిగిన వానిగా, నేను నా ఆత్మతో దేవుని నేను చూస్తాను అని సాక్ష్యం ఇచ్చిన ఈ యోబు గారే దేవుని గురించి ఏమంటున్నారంటే, నా విమోచకుడైతే సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచును అనే సాక్ష్యాన్ని ఆయన ఇచ్చుట ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చదువుచు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. పిల్లలు, ఈరోజు ఈ రాత్రికాలం ఈ విమోచకుడు అనే మాటను మనం చూద్దాం. విమోచకుడు అనే మాటకి పిల్లల హెబ్రీ భాషలో ఇవ్వబడిన పదం ఏంటి అంటే గోయల్ అంటారు. GOEL. పిల్లల హెబ్రీ భాషలో గోయల్ అనగా అర్థము రిడీమర్. రిడీమర్ అంటే తెలుగు అర్థం ఏంటి? విమోచకుడు. అందరు చెప్పాలి. గోయల్ అనగా తెలుగు అర్థం ఏంటి? విమోచకుడు. ఇంగ్లీష్ అర్థం ఏంటి? రిడీమర్. రిడీమర్ అనగా ఎవరు అంటే, గమనించండి పిల్లరా,
రిడీమర్ అనగా ది పర్సన్ హూ రెస్క్యూస్, అంటే వెదకి రక్షించేవాడు. ది పర్సన్ హూ డిఫెండ్స్ అనగా ఎవరైతే ప్రత్యేకంగా కాపాడేవారో. మూడవది ది పర్సన్ హూ రెస్టోర్స్ అంటారు, అంటే ఎవరైతే పునరుద్ధరించేవారు. పిల్లలు గమనించండి, రిడీమర్ అనగా అర్థమేంటి అనంటే రెస్క్యూవర్, డిఫెండర్, రెస్టోరర్. రెస్క్యూవర్ అనగా వెదకి రక్షించేవాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాక్యం మనం చూస్తున్నాం. లేదా రెండవ అర్థం డిఫెండర్ అనగా రక్షించేవాడు, కాపాడేవాడు అని అర్థం. మూడవ అర్థం ఏంటి అంటే ప్లేరా రెస్టోరర్ అనగా పునరుద్ధరించేవాడు. ఏమి పునరుద్ధరిస్తారు అని అంటే వాట్ హ్యాస్ బీన్ లాస్ట్ అంటారు. అంటే ఏదైతే ఒక మనిషి పోగొట్టుకున్నాడో, ఏ స్థితినైతే ఒక మనిషి కోల్పోయాడో, ఏ అనుభవాన్ని అయితే ఒక మనిషి కోల్పోయాడో, ఏ ఆధిక్యతనైనా విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చిందో, ఆ పోగొట్టుకొనిన దానిని తిరిగి పునరుద్ధరించేవాడే ఏమై ఉన్నారు? విమోచకుడు అనే అర్థాన్ని లేదా హెబ్రీ భాషను బట్టి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. హెబ్రీ భాషలో గోయల్ అనే మాట యొక్క నిర్వచనం చెప్తే ఏమంటున్నారంటే గోయల్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టైటిల్ బట్ ఇట్ ఈస్ ఎ మిషన్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఇది కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు. ఏ బిరుదు? గోయల్ అంటే విమోచకుడు అంటే ఒక బిరుదు మాత్రమే కాదు, కానీ లేదా ఇట్ ఈస్ ఏ మిషన్ అనగా ఇది ఒక పని, ఇది ఒక బాధ్యత. పిల్లరా, ఈ యొక్క అనుభవాన్ని బైబిల్ చరిత్ర ద్వారా మనం ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేసుకోవలసి ఉన్న చూడవలసిన వారమై ఉన్నాం. అందుచేత బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని గురించి ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథం 63వ అధ్యాయము, యెషయా గ్రంథము Get bed sheets, towels and more on Meesho. Download the app and get up to 35% off on your first order. గ్రంథము 63వ అధ్యాయము దేవుని పిల్లల 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మాకు తండ్రివి నీవే అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు వేరే కదా. ఎంత చక్కని వాక్యం చూడండి. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే మాకు తండ్రివి నీవే దేవా, పరలోకమందున్న దేవా, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీవే మాకు తండ్రివి. యేసు ప్రభువారు కూడా శిష్యులైన వారికి ప్రార్థన నేర్పిస్తూ ప్రభు పలికిన మొదటి మాట ఏంటి? పరలోకమందున్న మా తండ్రి అని దేవుణ్ణి సంబోధించమని తెలియపరిచారు. గమనించండి, ఇక్కడ యెషయా గారు అంటున్నారు మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను మాకు తండ్రివి నీవే, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. అంటే దేవునికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే పిల్లలు గమనించండి, ఆయన ఎవరంట? విమోచకుడు. అందరూ కలిసి పాడుకుందాం. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి, అనాది పురుషుడైన దేవుని అనాది దేవుండే, అనాది దేవుండే,
అనంత దేవుడయ్యుండే అన్నదిని అనంత దేవుడయ్యుండే అన్నదిని అన్నాది పురుషుడైన దేవుని ఆరాధించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అనాది కాలము నుంచి ఉన్న దేవునికి ఉన్న పేరేంటి? విమోచకుడు. అంటే ఆయన ఏం చేయాలి? వెదకి రక్షించాలి, ప్రత్యేకంగా తన భక్తులను కాపాడాలి, వారు పోగొట్టుకున్న అనుభవాలని, స్థితిగతులను తిరిగి వారికి మరలా ఏం చేయాలి? ఆయన పునరుద్ధరించాలి, అనగా తిరిగి వారికి ఇవ్వాలి. వీళ్ళ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ యొక్క అనుభవాన్ని కలిగిన వారికి ఉన్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనములలో కూడా ఈ యొక్క విమోచకుడు అనే పేరు దేవునికి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు క్లుప్తంగా మనం జ్ఞాపం చేసుకుంటే, దేవుడు తాను కలిగిన ఈ విమోచకుడు అనే అనుభవాన్ని, పిల్లరా తాను కలిగి ఉన్న ఈ గోయల్ అనే గొప్ప బాధ్యత కలిగిన బిరుదును తన ప్రజలైన వారు కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశించారు. మరి యొక్క భావాన్ని మనం చూస్తే, గోయల్ అనగా కిన్స్మెన్ రిడీమర్ అంటారు. కిన్స్మెన్ రిడీమర్ అనగా బంధువు విమోచకుడు అని అర్థం. కిన్స్మెన్ అంటే బంధువులు, రిడీమర్ అంటే విమోచకుడు. కిన్స్మెన్ రిడీమర్ అనగా అర్థం ఏంటి అనగా గమనించండి, కుటుంబ ప్రయోజనములను కాపాడటానికి మరియు బంధువు బానిసత్వము నుండి రక్షించడానికి నియమింపబడిన అత్యంత సమీప బంధువు అని అర్థం. మళ్ళా చెప్తున్నాను, కుటుంబ ప్రయోజనములను కాపాడటానికి మరియు బంధువులను అప్పు లేదా బానిసత్వము నుండి రక్షించడానికి నియమింపబడిన అత్యంత సమీప బంధువు. కాబట్టి బంధు జనాంగములలో ఉన్నవారు పిల్లరా దేవుని పిల్లలుగా ఏం చేయాలి? వారు కూడా గోయల్ అంటే విమోచకుని పాత్రను పోషించాలి. దేవుడు తన ఏర్పాటు జనాంగానికి ఈ సత్యాన్ని దేవుడు బయలుపరిచారు. కొన్ని అనుభవాలు చూద్దాం. లేవికాండం 25వ అధ్యాయము 25వ వచనము నుండి మీరు వాక్యాన్ని చూస్తే, నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చినడలా తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకుడు కావలసిన సొమ్ము సంపాదించిండలా దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. ఇక్కడ ఉన్న ఒక అనుభవం ఏంటి అంటే, ఇశ్రాయేలు జనాంగములలో ఒక సహోదరుడు బీదవాడైపోయాడు. లేదా పేదరికాన్ని బట్టి తన స్వాస్థ్యములో కొంత ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, అతడు బీదవాడు కాబట్టి, తన స్వాస్థ్యాన్ని అమ్ముకున్నాడు కాబట్టి తన స్వాస్థ్యాన్ని అమ్ముకున్నాడు కాబట్టి అతని సమీప బంధువులు ఎవరో ఒకరు వచ్చి ఏం చేయాలి? అతని స్వాస్థ్యాన్ని విడిపించి తిరిగి అతనికి అప్పగించాలి. వీళ్ళ ఈ పని ఎవరు చేస్తారో వారిని హెబ్రీ భాషలో ఏమంటారు? గోయల్ అంటే విమోచకుడు. స్వార్థము లేకుండా, ధనాపేక్ష లేకుండా, తన సహోదరుడు బేదవాడు కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట ద్వారా ఆ సమీప బంధువుడు ఏమవుతున్నాడు? విమోచకుడు అవుతున్నాడు. ఇది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి
ఒక గొప్ప ఆజ్ఞని మనం చూస్తున్నాం. అలాగే లేవీకాండం 2వ అనుభవం చూస్తే 25వ అధ్యాయం, లేవీకాండం 25వ అధ్యాయం 47వ వచనం నుండి, పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. గమనించండి, ఇక్కడ మరి ఒక అనుభవం దేవుడు చెప్తున్నారు. ఏంటి అనుభవం అంటే, ఎవరైనా సహోదరుల మధ్య ఇప్పుడు ఒకడు భేదవాడైపోయి తన జీవనమును పోషించుకోవటానికి కష్టముగా ఏర్పడినప్పుడు తనను తాను దాసుడుగా అమ్ముకొనినట్లయితే, దేన్ని బట్టి? పేదరికాన్ని బట్టి. ఈ కాలంలో పిల్లరా స్లేవరీ లేదు. స్లేవరీ అంటే బానిసత్వం, దాసులుగా అమ్మబడటం లేదు. కానీ పూర్వకాల దినాల్లో మనుషులైన వారు పిల్లల తమ జీవనము సాగించుకొనలేని బలహీనులు, తమకు శక్తి లేని, పోషించుకోవటానికి సామర్థ్యము లేని మనుషులు ఏం చేసేవారు? తమను తాము దాసులుగా అమ్మివేసుకునేవారు. దేవుడు అంటున్నారు, నీ సహోదరులు ఎవడైనా ఒకడు భేదవాడై దరిద్రుడై తన్ను తాను అమ్ముకున్నట్లయితే ఆ వ్యక్తిని ఏం చేయాలి? విడిపించాలి. పిల్లరా సమీప బంధువు, రక్త సంబంధి ఆ వ్యక్తిని ఏం చేయాలి? విడిపించాలి. ఇలాగ ఎవరైతే చేస్తారో వారిని హెబ్రీ భాషను బట్టి ఏమని పిలుస్తున్నారు? గోయల్ అంటే విమోచకుడు. ఎందుకంటే తనను తాను దాసుడుగా అమ్మివేసుకొనిన తన సహోదరుడిని ఇతడు ఏం చేశాడు? విడిపించాడు. దాసత్వము నుండి గమనించండి ఏం చేశారు? తప్పించారు. గనుక విమోచకుడు అనే పేరు ఆయన కలిగి ఉంటున్నాడు. వాక్యంలో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 3వ అనుభవం మనం చూస్తే పిల్లరా ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనము నుండి చూద్దాం. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీలలో నుండి తుడిచివేయబడుకున్నట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. పిల్లరా మరి ఒక అనుభవం దేవుడు చూపిస్తున్నారు. ఏంటి అంటే, కొంతమంది సహోదరులు ఇశ్రాయేల్లో కూడి ఉండగా ఒక వ్యక్తి చనిపోయాడు. పిల్లరా అతనికి భార్య, పెళ్లి చేసుకున్నందున భార్య ఉన్నారు, బిడ్డలు లేరు. దేవుడు ఏమంటున్నారు తెలుసా? గమనించండి, ఈ చనిపోయిన వాని భార్యను ఏం చేయకూడదు? అన్యునికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. ఎక్కడున్నా నీతిని మనం గమనించాలి. పిల్లరా మానవ ఆలోచన బట్టి కాక దేవుని సంకల్పం, దేవుని పరిశుద్ధమైన ప్రణాళికను మనం అర్థం చేసుకుంటే దేవుడు ఏమంటున్నారంటే, ఈ చనిపోయిన వాని సహోదరులలో ఎవరో ఒకరు ఆమెను ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని పిల్లరా వారికి పుట్టిన మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఏమవుతున్నాడు? చనిపోయిన వానికి వారసుడు అవుతున్నాడు. అనగా పిల్లరా వారసుడు లేకపోయినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క పేరు శాశ్వత కాలం ఏమవుతుంది? తుడిచివేయబడుతుంది, మరిచివేయబడుతుంది. అందుచేత దేవుడు అంటున్నారు, నీ సహోదరులలో ఎవరి పేరు కూడా ఏం కాకూడదు? మరిచిపోకూడదు, తుడిచిపెట్టబడకూడదు. అందుచేతనే మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధనలు పిల్లరా నిర్గమకాండములు, అలాగే మరి సంఖ్యాకాండములలో, దినవృత్తాంతాల గ్రంథములలో, వంశావళి చరిత్రలో ఉన్న పేర్లే క్రొత్త నిబంధనలో కూడా, మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా
పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేశారు? వారి పేర్లను రాయించారు. చెప్పండి, వారి పేర్లు ఏం చేశారు? రాయించారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే తన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారో, ఏ భక్తులను ఏర్పరచుకున్నారో వారిని, వారి పేర్లను ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అదిరిపోయే డీల్స్ అయినా, అదరగొట్టే డిస్కౌంట్స్ అయినా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. So one of them is high protein, one of them is not. You just have to find out which one. 100% दोनों सेम है. So glass B is 30 gram high protein cow milk and glass A is regular cow milk. कमाल है, प्रोटीन एक्सपर्ट को हरा दिया. The all-new HRX Country Delight High Protein Cow Milk. మర్చిపోకూడదు. ఇది ఎవరి ఉద్దేశం? చెప్పాలి, ఎవరి ఉద్దేశం? దేవుని యొక్క ఉద్దేశం. గమనించండి, మరి మనము వంశావళి చరిత్రలు చదివేటప్పుడు మరి చాలా పేర్లు వస్తూ ఉంటాయి. మీకు ఉదాహరణగా మీకు అర్థమవటానికి నేను చెప్తున్న ఈ మాట ఏంటి మాట అంటే, కొన్ని పేర్లు మన నోరు కూడా సరిగా తిరగదు. మన నాలుగుతో స్పష్టంగా కొన్ని పేర్లు మనం ఏం చేయలేం, ఉచ్చరించలేం, మాట్లాడలేం. అయితే దేవుని యొక్క వాక్య గ్రంథములో అసలు దేవుడు ఎందుకు ఇలాంటి పేర్లు రాయించారు అనే ప్రశ్న కొన్నిసార్లు మనకు రాక మానదు. దీనికి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన ఓ చక్కని వివరం ఏంటి అంటే, గమనించండి, దేవా పలాని వారి పేర్లు నీ గ్రంథములో రాయించినట్లుగా మా పేరులు పరలోక జీవ గ్రంథములో రాయించుము తండ్రి అని ప్రార్థన చేయాలంట. జనాంగ మధ్యలోనికి ఆమె వచ్చారు, కానీ ఆమె జీవితంలో పిల్లరా సమస్తాన్ని కూడా ఏం చేశారు? ఆమె పోగొట్టుకున్నారు. భర్త చనిపోయాడు, బిడ్డలు లేరు, బంధు జనాంగాన్ని విడిచిపెట్టి వచ్చారు, స్వజనులను విడిచిపెట్టి వచ్చారు, స్వంత దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈమె బెత్లెహేములోనికి వచ్చిందో పిల్లరా, బోయాజు అనే భాగ్యవంతుడు, గమనించండి, ఈ రూతును ఏం చేశారు? ఆయన విడిపించాడు. రూతును ఆయన పెళ్లి చేసుకున్నాడు. చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును తిరిగి స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఎండునట్లును నేను మహులోను భార్య అయిన రూతను మోయాబీరాల్ని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. గమనించండి, ఇక్కడ బోయాజు ఈ మహులోను భార్య అయిన రూతమ్మని ఏం చేశారు? ఆయన పెళ్లి చేసుకున్నాడు. వారి స్వాస్థ్యాన్ని వేరే వానికి పోకుండా ఏం చేశారు? ఆయన విడిపించారు. అంటే ఇప్పుడు బోయాజ్ ఎవరు? గోయల్ అంటే రిడీమర్, కిన్స్మెన్ రిడీమర్ అని మనం చూస్తున్నాం. ఏ ధన్యత, ఏ ఆధిక్యత రూతు తన జీవితంలో పోగొట్టుకుందో, కోల్పోయిందో, నయోమి తమ జీవితంలో కోల్పోయి ఉన్నారో వారికి తిరిగి పునరుద్ధరించడానికి విమోచకనుగా ఇక్కడ వారి కుటుంబ పక్షంగా ఎవరు నిలబడ్డారు? బోయాజు నిలబడ్డారు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటించబడును గాక. కాబట్టి రూతును గురించి, నయోమిని గురించి వారికి విడిపించే విమోచకుడు అయిన బంధువు వచ్చారు కనుక ఊర్లో ఉన్న స్త్రీలు అంటున్నారంట, ఏమంటున్నారు? ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక. చెప్పండి, ఎలాంటి బంధువు? విడిపించే బంధువు. ఎలాంటి బంధువు? విమోచించే బంధువు. ఎలాంటి బంధువు? పోగొట్టుకున్న దాన్ని తిరిగి పునరుద్ధరించగలిగే బంధువు. పిల్లలు, ఈరోజు మనం ఆలోచిస్తే మరి మనకు బంధువులు ఉన్నారు ఈ లోకములో, చాలామంది ఉన్నారు. కానీ మన బంధువులు పిల్లరా దేవుని వాక్యములో ఉన్న కార్యాన్ని చేయగలిగే వారు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ విడిపించగలిగిన వారు ఎంతమంది ఉంటారు? మళ్ళీ విమోచించగలిగిన వారు ఎంతమంది ఉంటారు? ఈ రాత్రికాలం మనం జ్ఞాపం చేయబడుతున్నాం. పిల్లరా, ఈ అనుభవం కలిగిన వారిని విమోచకుడు, గోయలని పిలుస్తున్నారు. ఇక 4వ సాదృశ్యం మనం చూస్తే సంఖ్యాకాండం 5వ అధ్యాయము 8వ వచనము నుండి వాక్యాన్ని మీరు చూసినప్పుడు, ఎవరైనా
దేవుని బిడ్డలారా, ఎవరికైనా అపరాధమును బట్టి నష్టమును కలుగు చేసినట్లయితే దేవుడు అంటున్నారు, బంధువులలో ఎవరో ఒకరు వచ్చి ఈ అపరాధమును బట్టి కలిగిన నష్టాన్ని అతడు ఏం చేయాలి? తిరిగి ఇవ్వాలి. ఇచ్చి అతనిని ఏం చేయాలి? విడిపించాలి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ వాక్యాలు మనం చూస్తున్నాం. గమనించండి, అపరాధం వలన కలిగినటువంటి నష్టం. ఈరోజు లోకంలో మనం చూస్తే తెలుసో తెలియకో, కావాలనో స్వార్థముతోనో, ద్వేషముతోనో, కక్షతోనో, శత్రుత్వముతోనో, లేదో పొరపాటునో మనం ఎవరో ఒకరి జీవితంలో ఏం చేసిన వారం? నష్టం కలుగు చేసిన వారమే. మీరు ఎవరైనా నేను ఎవరికి ఎప్పుడు ఏ నష్టము కలుగు చేయలేదని చెప్పగలిగిన వారు ఉన్నారా? మాట్లాడాలి. చెప్పగలిగిన వారు ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఎందుకు ఉండరంటే మానవ నైజమును బట్టి, మానవ బలహీనత ద్వారా ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి మనం ఏం చేసిన వారం? నష్టం కలుగు చేసిన వారమే. కానీ దేవుడు ఏమంటున్నారంటే, ఎవరికి నష్టం కలిగిందో, ఎవరి ద్వారా నష్టం కలిగిందో ఆ నష్టము కలుగు చేసిన వారి బంధువు వెళ్ళి వారికి ఏం చేయాలి? ఆ నష్టాన్ని తీర్చాలి. అలా తీర్చిన వాడిని ఏమంటున్నారు? గోయల్, విమోచకుడు అని చెప్పి పిల్లరా హెబ్రీ భాషను బట్టి పిలుస్తున్నారు. అయితే ఈ 4 అనుభవాలు ఒకసారి మనం మనసులో జాగ్రత్తగా పదిలం చేసుకుందాం. మొదటి అనుభవం, అమ్మబడిన పొలాన్ని విడిపించేవాడు. రెండవ అనుభవం, దాసుడుగా అమ్మబడిన వాడిని విడిపించేవాడు. మూడవ అనుభవం, చనిపోయిన వాని భార్యని, స్వాస్థ్యాన్ని విడిపించేవాడు. 4వ అనుభవం, అపరాధం కలిగిన నష్టాన్ని లేదా కట్టి విడిపించగలిగేవాడే నిజమైన విమోచకుడు. అయితే గమనించండి, I've got a great CGPA. For the last 4 years, I attended lectures properly and wrote my exams well to achieve. నిజమైన విమోచకుడు. అయితే గమనించండి, ఇప్పుడు యోబు గ్రంథంలోకి వద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ యోబు గారు అంటున్నారు కదా, అయితే నా విమోచకుడు సజీవుడనియు. గమనించండి, అంటే ఇప్పుడు యోబు గారికి ఎంత నష్టం కలిగింది? తన జీవితంలో ఎంత నష్టం కలిగింది? ఎంతో నష్టం కలిగింది. దైవజనుల పాటలో రాశారు, విజయుడు యోబును రుజువు చేయనై వృజిన మూర్తికిడే సెలవు. తెలుగు క్రైస్త కీర్తనలు 63వ పాట అందరు తీసుకోండి. విజయుడు యోబును రుజువు చేయనై వృజిన మూర్తికిడే సెలవు. నిజ సౌఖ్యంబు నిలచిపోయెను భుజములపై శ్రమలున్నా భక్తి పోదు రాక్తి పోదు మానవుడు శ్రమను పొందక దైవ మానవుడేటు కాగలడో. లేదా యోబు గారికి తన జీవితంలో అన్ని నష్టాలే. ఆలోచించండి, బిడ్డలను నష్టపోయాడు, ఆస్తి నష్టపోయాడు, పశువులు నష్టపోయాడు, పనివారిని నష్టపోయాడు, ఇంకా చెప్పాలంటే తన ఆరోగ్యాన్ని ఆయన నష్టపోయాడు, తన పేరు ప్రఖ్యాతిని ఆయన నష్టపోయాడు. అయితే ఇన్ని నష్టములు కలిగిన యోబు గారి జీవితంలో ఆలోచిస్తే గోయల్ అనగా విమోచకుడుగా నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? యోబు గారి శ్రమకాలములో సమీప బంధువులు ఎవరైనా వచ్చారా? మాట్లాడాలి. ఎవరైనా వచ్చారా? ఎవ్వరూ రాలేదు. పిల్లల సమీప బంధువులు ఎవ్వరు కూడా ఆయన విడిపించడానికి సమీపించలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన హేళన చేసి ఎగతాళి చేశారే తప్ప ఆయన విడిపించగలిగిన విమోచకునికి ఎవరు ఆయన పక్షంగా రాలేదు. పని స్నేహితులు ఎవరైనా వచ్చారా? వచ్చారు. ఎంతమంది స్నేహితులు వచ్చారు? 4 స్నేహితులు వచ్చారు. కానీ ఈ 4 స్నేహితులు యోబు గారిని విమోచించారా? విమోచింపలేకపోయారు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు. అందుకు యోబు ఇలాగున్న ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇటు మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఎంత స్పష్టంగా
యోబు గారు మాట్లాడుతున్నారు. అంటే తన స్నేహితులు తనకి బాధ ఎక్కువ చేశారే కానీ ఆయన బాధను ఏం చేయలేదు, తగ్గించలేదు. పిల్లరా, వారు ఆదరించలేకపోయారు. వారు ఏం చేశారు, ఇంకా ఆయనని ఎక్కువగా బాధపరిచిన వారై ఉన్నారు. దైవజనులు పాటలో జ్ఞాపం చేశారు. ఏకాంత స్థలము కోరుమనే పాటలో, భక్తి పరుల శ్రమలు చూచి భక్తిహీనులనియనవద్దు, భక్తుల శ్రమలకు ముందు బహుమానంబు దొరుకగలదు. ఏకాంత స్థలము కోరుమో దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుమో. కాబట్టి చాలామందికి భక్తి పరుల శ్రమలు ఎందుకు వస్తున్నాయో ఏం కాదు, అర్థం కాదు. పిల్లరా, భక్తి పరుల శ్రమలు చూచి ఏమనుకోకూడదు, భక్తిహీనులని అనుకొనకూడదు. ఈరోజు నిజమైన భక్తులకే శ్రమలు. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఎవరిలో నిజమైన సద్భక్తి ఉంటుందో, ఎవరిలో యథార్థమైన భక్తి ఉంటుందో వారి జీవితంలో దేవుని పిల్లరా భక్తి పరులనబడిన వారు ఏమనిపిస్తారు, హింస అనుభవిస్తారు. మరి యోబు గారు కూడా తన సద్భక్తి ద్వారా ఆయన ఏమనిపించారు, హింస, ఎక్కువైన శ్రమ. కానీ తన జీవితంలో నిజమైన గోయల్, విమోచకుడు ఎవరైనా ఉన్నారా? సమీప బంధువులో ఎవరు లేరు, వచ్చిన స్నేహితులలో కూడా ఎవరూ లేరు. అందుచేత ఈ యోబు గారు ఏమంటున్నారంటే, నన్ను విమోచించేవారు ఎవరైనా ఉన్నారు అంటే, ఈ పరిస్థితిలో నుంచి బయటికి తెచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరో, నా దేవుడు మాత్రమే. చూడండి, ఆయన పలికిన మాటలు 3 వాక్యాలు చూద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తము నీ అంతటి నీవే పోటపడుము, మరి ఎవడు నా నిమిత్తము పోటపడును. పిల్లరా, యోబు గారు దేవునితో అంటున్నారంట, దేవా నా నిమిత్తము నీ అంతటి నీవే పోటపడము. పోటపడుట అనగా అర్థం ఏంటి అంటే షూరిటీ, గ్యారంటీ. చూడండి, బ్యాంకు వారు లోన్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు ఏం చేయాలి, షూరిటీ సంతకం చేయాలి. అలాగే ఎవరైనా చెరసాల్లో జైల్లో బంధించబడినట్లయితే అతనికి బెయిల్ ఇవ్వాలంటే Silence! Sorry, ma'am. Pringles? I also want. Pringles. Once you pop, the fun don't stop. అబ్బా వేడి. అరే అన్నా, అండర్వేర్ చూపించు. ఇదిగో తీసుకోండి, డిక్సీ స్కాట్ విత్ ఏఐ. చెడ్డీలో ఏఐ ఉందా? ఏఐ అంటే ఎయిర్ ఇన్సైడ్. ఇన్నోవేటివ్ ఎయిర్ మ్యాక్స్ ఫ్యాబ్రిక్ తో తయారైంది. దాంతో గాలి పూర్తిగా లోపలి వరకు చేరుతుంది. ఎయిర్ ఇన్సైడ్ ఇది. అందుకే కంఫర్ట్ ఇది. డిక్సీ స్కాట్. బెయిల్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు ఏం చేయాలి, షూరిటీ సంతకం చేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు యోబు గారిని పిల్లరా బెయిల్ అవుట్ చేయాలంటే, అనగా ఈ మిక్కుటమైన శ్రమ నుంచి బయటికి రప్పించాలంటే అది ఎవరికి మాత్రం సాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుణ్ణి ఏమంటున్నారంటే, అయ్యా నా నిమిత్తము నీవే ఏం చేయాలి, పోటపడుము, నాకు షూరిటీగా నీవే ఉండుమంటున్నారు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. కాబట్టి యోబు గారు అంటున్నారు, ఇప్పుడు నా గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉన్నారంటే ఆయన ఎక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాడు. నా స్నేహితులు నన్ను ఏం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. పిల్లరా, ఈరోజు మనం ఆలోచించాలి, మన శ్రమ కాలములో కూడా, మన కష్టకాలములో, శోధన కాలములో, మన అవస్థల కాలములో కూడా నిజంగా మన గురించి సాక్ష్యం ఇచ్చేవారు
భూలోకంలో ఎంతమంది ఉంటారు మీరు ఆలోచించండి. కానీ నిజంగా మన గురించి సాక్ష్యం చెప్పేవారు ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. ఇది ఎవరు పలికిన మాట? యోబు గారు పలికిన మాట. అలాగే యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచ్చిన మన వాక్యం చూస్తే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. వింటున్నారా? యోబు గారు అంటున్నారు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను. అంటే దేవుడు ఎంత శ్రమ రప్పించిన దేవుడు, ఒకవేళ నన్ను చంపివేసినా కానీ నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను? కనిపెడుతున్నాను. ఇలాంటి భక్తి ఎవరికైనా ఉంటుందా అమ్మా? ఇలాంటి భక్తి ఎవరికైనా ఉంటుందా? ఎవరికీ ఉండదు. దైవజనులు అన్నారు, పేద క్రైస్తవుడా సేద తీర్చుకో, నీదే గదయా ముక్తి. అంటే ఓ పేద క్రైస్తవుడా సేద తీర్చుకో, నీదే ఆ ముక్తి. యోబు గారు కూడా నా దేవుడు నన్ను చంపినా పర్వాలేదు, నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేనేం చేస్తాను? రుజువుపరుచుకుంటాను. అనగా తన జీవితంలో నిజమైన విమోచకుడు దేవుడే అనే విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉన్నారు? యోబు గారు కలిగి ఉన్నారు. అందుకే ఆయన ఏమంటున్నారు? అయితే నా విమోచకుడు సజీవుడు అని చెప్పి పిల్లల దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. తన జీవితంలో మరల శరీర ఆరోగ్యం బాగుపడుతుంది, తన పరిస్థితులు మారిపోతాయని, తన జీవితం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటానని ఆలోచన యోబు గారిలో ఉండి ఉండకపోవచ్చు. కానీ దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా విమోచకుడు, నా గోయల్ ఎవరో? సజీవుడు. పిల్లరా, ఆయన ఏదైతే విశ్వసించారో ఆయన విశ్వసించినట్లుగానే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. పిల్లరా, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలధికముగా యెహోవా అతనికి దయచేసెను. వింటున్నారా? పిల్లరా, విమోచకుడు అనగా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పునరుద్ధరించేవాడు. ఏ అనుభవం పోగొట్టుకున్నావు, ఏ స్థితిని కోల్పోయావు, ఏ అనుభవాల్లో నువ్వు వెనకబడిపోయి ఉన్నావు, నిన్ను విమోచించే విమోచకుడు మరలా నీకేం చేయాలి? పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వగలగాలి. దేవుడు యోబు గారిని పిల్లరా విడిచిపెట్టలేదు. తన శ్రమంతటిలో దేవుడు యోబు గారికి ఏమై ఉన్నారు? తోడై ఉన్నారు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను పుట్టిరి. 16వ వచనం, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే శ్రమ తీరిపోయిన తర్వాత ఆయన మరలా ఎంతకాలం జీవించారు? 140 సంవత్సరాల కాలం ఆయన జీవించారు. పిల్లరా, ఇది ఎవరు చేసిన కార్యం? విమోచకుడైన దేవుడు చేసినటువంటి కార్యం. దేవుడు ఆయన క్షేమస్థితిని మరలా ఆయనకి ఇచ్చారు. ఆయన పోగొట్టుకున్న దానికంటే 2 అంతల ఆశీర్వాదము దేవుడు ఆయనకి ఇచ్చారు. ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, యేసు ప్రభువా మా హితబోధకుండా, యేసు ప్రభువా మా హితబోధకుండా. పిల్లలు ఆలోచించండి, మరి యోబు గారు ఈ స్థితిని మరలా చూస్తానని అనుకో. తిరుపతి అయినా, గోవా అయినా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. Get everything from groceries to household essentials right from the comfort of your home with the DMart Ready app.
Enjoy everyday discounts and offers. Delivered straight to your doorstep. Download the DMart Ready app and order now. వచ్చి ఉండదు, కానీ నిజమైన గోయ ఏం చేశారు? అనుగ్రహించారు. పిల్లరా, ఒక మాట మనం చెప్పుకోవలసిన మాట ఏంటి అంటే, పిల్లరా, ఆ రోజు యోబు గారిని విమోచించిన విమోచకుడైన దేవుడు సజీవుడు. నేడు మనల్ని విమోచించిన విమోచకుడైన యేసు ప్రభువారు కూడా ఎవరు? సజీవుడే. అమ్మ చెప్పండి, ఎవరైనా సజీవుడే. హెబ్రీ భాషలో గోయల్ అనే మాట నిర్వచనాన్ని మరి యొక్క భావం మీకు చెప్తున్నా. ఏంటి అంటే, ఏ గోయల్ స్టెప్స్ ఇన్ వెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ బ్రోకెన్, వెన్ హోప్ రన్స్ డ్రై అండ్ సేస్ ఐ విల్ మేక్ ఇట్ రైట్ అన్నారు. అంటే ఈ విమోచకుడు అనబడిన ఆయన ఎప్పుడు అడుగు పెడతారంటే, సమస్త కరువు అయిపోయినప్పుడు పిల్లలు అడుగుపెట్టి ఆయన అంటారంట, ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ రైట్. అంటే నేను సమస్తాన్ని మరలా ఏం చేస్తాను? సరి చేస్తాను. ఆలోచించండి, మన జీవితం విశ్వాన్ని కోల్పోయిన వారు ఇప్పుడు మరలా ఏం చేశారు? ఎన్నో సంపాదించుకున్నారు. ఒకప్పుడు దేవుడు బైబిల్ మిషన్ స్థాపన చేసినప్పుడు బైబిల్ మిషన్ వాళ్ళకి హాస్పిటల్ లేవు, వృత్తిశాలలు లేవు, జీతనాతములు లేవు, సమాధుల దొడ్డులు లేవు. బైబిల్ మిషన్ వారికి ఏ ఆధారము కూడా లేని పరిస్థితి. పిల్లరా, ఆ రోజు ఏమీ లేని స్థితిలో ఉన్న బైబిల్ మిషన్ని ఈరోజు దేవుడు ఏం చేశారు? అన్నీ కలిగిన స్థితిలో దేవుడు ఉంచారు. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, బైబిల్ మిషన్లో ఎవరున్నారు? నిజమైన గోయల్. ఎవరో గోయల్? విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారే. బయలుపరిచినది ఆయనే, స్థాపించినది ఆయనే, నడిపించేవారు కూడా దేవుడే. కాబట్టి దేవుని వాక్యమనే వల్లరా యేసు ప్రభువారే మనకేమై ఉన్నారు? నిజమైన విమోచకుడు. ఆయన దేని నుండి విమోచిస్తారు? ఒక 6 విషయాలు మీకు జ్ఞాపం చేసి ముగించేస్తాను. మొదటి విషయం మనం చూస్తే కీర్తనలు 103వ కీర్తన 4వ వచనం మనం జ్ఞాపం చేసుకుంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. మొట్టమొదటిది సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. రెండవది లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, చెరలో నుండి ఆయన నీకు విడుదల కలుగుజేయచ్చు ఉన్నారు. చెరలో నుండి ఆయన నీకు విడుదల కలుగజేస్తూ ఉన్నారు. పిల్లరా, మూడవది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, పాపముల నుండి మనల్ని ఆయన విమోచిస్తూ ఉన్నాడు. సకల మానవుల పాపముల నుండి విమోచించే నిజమైన విమోచకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. గమనించండి, నిజమైన విమోచకుడు ఆయనే, పాపముల నుండి విమోచించేవారు. 4వదిగా మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగా, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మనల్ని విమోచించిన వాడు ఆయనే. వ్యర్థమైన ప్రవర్తన నుండి యేసు ప్రభువారు మనల్ని ఏం చేస్తున్నారు? విమోచిస్తూ ఉన్నారు. పిల్లరా, గమనించండి, మరి లోకములో సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మేస్తుద్దా అంటారు. అంటే పిల్లరా, తల్లిదండ్రుల్లో ఉన్న పొరపాట్లు, వ్యర్థమైన ప్రవర్తన విధానములు తేలికగా ఎవరిలో కూడా వచ్చేస్తున్నాయి? పిల్లైన వారిలో కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి మానవులలో ఉన్న, మానవ వంశావళిలో ఉన్న ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మన కొరకు విలువైన తన రక్తము చిందించిన వారెవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే మన విమోచకుడు. 5వది గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, దుష్టకాలము నుండి ఆయన మనలను విమోచించుచున్నాడు. చెప్పండి, ఏ కాలం? దుష్టకాలము నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? విమోచిస్తూ ఉన్నారు.
కాబట్టి భయంకర దుష్ట కాలములోని పర్యావసానములు పరిస్థితులు మనం ఎరిగి ఉండగా పిల్లరా దుష్టులైన వారికి కలిగే దుస్థితి ఏంటో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు దేవుని పిల్లరా గమనించండి. కీర్తనలు 9వ కీర్తన వాక్యాన్ని మనము 17వ వచనం చూసినట్లయితే దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. అనగా దుష్టులైన వారు ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళమునకు దిగిపోవచ్చున్నారు. 9వ కీర్తన 17వ వచనం. కాబట్టి యేసు ప్రభువారు ఈ దుష్ట కాలములో నుండి మనల్ని ఏం చేశారు? ఆయన విమోచించి ఉన్నారు. పిల్లరా మానవుని ఆత్మ పాతాళమునకు పోకుండా నరకాగ్నికి పోకుండా మానవుని ఆత్మ పరదేశంలోనికి వెళ్ళటానికి I've got a great CGPA. For the last 4 years, I attended lectures properly and wrote my exams well to achieve this. I spent 4 years building tech skills. I programmed an AI drone in my first year, built 50 plus projects in AI. మానవుని ఆత్మ పరదేశంలోనికి వెళ్ళటానికి నిత్య మహిమ మోక్షములో రక్షకునిగా ఎవరు కలుగు చేశారు? యేసుక్రీస్తు. యేసు ప్రభువులో ఉన్న ఈ విమోచన అనుభవాన్ని బహుశా తన శ్రమల ద్వారా చూచిన యోబు గారు ఏమంటున్నారు? అయితే నా విమోచకుడు విమోచింపబడాలి అంటే కలిగించే నామము ఏ నామము? యేసు నామము. నిజమైన విమోచకుడు ఎవరు? యేసు ప్రభువారు. మన విమోచకుడు ఎవరు? సమాధిలో ఆయన శరీరం ఉన్నది, కానీ ఆదివారం పునరుద్ధాన్ని తిరిగి లేచినప్పుడు ఆయన ఏమయ్యారు? సజీవునిగా తను అందరికీ కనపరుచుకున్నారు. కనుక ఇటు సజీవుడైన దేవుణ్ణి కలిగిన విశ్వాసులారా, ఇటు సజీవుడైన విమోచకుని కలిగిన విశ్వాసులారా, ఆయన మనకిచ్చే విమోచన దీవెన సంపాదించుకుందాం. ఆ నిత్య మోక్షములో మహిమ మోక్షములో ప్రవేశించుదాం. అట్టి గొప్ప ధన్యత భాగ్యము ఈ రాత్రికాలం ఈ వర్తమానము ద్వారా పరలోకపు తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మోకరించండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, నిలబడగలిగిన వారు నిలబడండి. విన్న వాక్యము ద్వారా ప్రభు వైపు చూద్దాం.